టైమ్ సిరీస్ బిజినెస్ స్టాటిస్టిక్స్లో టైమ్ సిరీస్ థర్డ్ యూనిట్లో వన్ సబ్ టాపిక్ వచ్చేసి స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లో 2023లో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ ఏం అడిగానంటే స్ట్రైట్ లైన్ క్యాల్కులేషన్ చేయమని చెప్పాడు. స్ట్రైట్ లైన్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్లో గుర్తుంచుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, ఇచ్చిన ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇయర్స్ ఆడ్ నెంబర్ ఇయర్సా ఆర్ ఈవెన్ నెంబర్ ఇయర్సా, ఈ రెండింటిని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద ఆడ్ నెంబర్ ఇయర్స్ ఆర్ వాట్ ఈస్ ది ఈవెన్ నెంబర్ ఇయర్స్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇయర్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఆర్ 8 ఆర్ 9 మీన్స్ ఆడ్ నెంబర్స్ అంటే ఏం రాసుకోవచ్చు 1, 3, 5, 7, 9, 11 ఇవి ఆడ్ నెంబర్స్. లేదా ఈవెన్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది 2, 4, 6, 8, 10, 12 ఇవి ఈవెన్ నెంబర్స్. అంటే ఎగ్జామినేషన్లో ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఒక విధమైన ఫార్ములా, ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఒక విధమైన ఫార్ములా చేయాల్సి వస్తుంది. సందర్భానుసారం వస్తుందో అది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, అది వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంట్లో ఇచ్చిన ఇయర్స్ 2012 to 18 వరకు ఇచ్చాడు. ఇవి ఆడ్ నెంబర్ ఇయర్స్ ఈవెన్ నెంబర్ ఇయర్స్ అంటే ఎలా కౌంట్ చేయాలి 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 అనేది ఏ నెంబరు ఆడ్ నెంబర్ ఇక్కడ వరకు గుర్తుంచుకోండి. క్లియర్. ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్ మెథడ్కి స్ట్రైట్ లైన్ మెథడ్ ఫార్ములా గుర్తుంచుకోండి. YC = A + BX. దిస్ ఇస్ ద ఫార్ములా. స్ట్రైట్ లైన్ ఫార్ములా YC = A + BX. అంటే ఎగ్జామినేషన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వేరియబుల్ ఆఫ్ A, వేరియబుల్ ఆఫ్ B ఈ వాల్యూస్ని కనుక్కోవాలి. ఈ రెండింటిని కనుక్కోవడం కోసము మనం యూజ్ చేయాల్సిన 2 మెథడ్స్ ఉన్నాయి. 2 ఫార్ములాస్ ఉన్నాయి లేదా 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ ఏవేవంటే గుర్తుంచుకోవాల్సినవి. ఫస్ట్ ఈక్వేషన్ ఏదంటే ఫస్ట్ ఈక్వేషన్ సిగ్మా y = n ఆఫ్ A ప్లస్ B సిగ్మా x. ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 సిగ్మా xy = A sigma x plus B sigma x square. This is the 2 equations. ఈ 2 ఈక్వేషన్స్ ఆధారంగా వేరియబుల్ A అండ్ Bని క్యాల్కులేషన్ చేయొచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్స్ యొక్క డెఫినేషన్స్ నేను చెప్తాను, ఒకసారి గుర్తుంచుకో. దట్ సిగ్మా చాలామంది చెప్పారు, బాగా గుర్తుంచుకో. సిగ్మా మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్మా అంటే టోటల్. మీనింగ్ తెలుసుకోవడం ఫార్ములా కాదు, మీనింగ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సిగ్మా అంటే మీనింగ్ ఏంటిది టోటల్. నెక్స్ట్ ఎన్ అంటే గుర్తుంచుకోవాలి. ఇక్కడ వరుసకి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీన్స్ ఇందాకనే చెప్పాను మనకు వచ్చింది ఈవెన్ నెంబర్సా ఆడ్ నెంబర్సా. ఇక్కడ ఏమొచ్చింది ఇయర్స్లో ఎన్ = హౌ వాల్యూ 7. ఎన్ ఇయర్స్ ఇచ్చాడు 7 ఇయర్స్ ఇచ్చాడు. ఎలా తెలుసు మనకి 2012 to 18. సో ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 7. నెక్స్ట్ ఏ వాల్యూ తెలియదు తెలుసుకోవాలి, బి వాల్యూ తెలియదు తెలుసుకోవాలి, ఎక్స్ వాల్యూ తెలియదు తెలుసుకోవాలి. సో ఎక్స్ ఇంటూ మీన్స్ వై. సిగ్మా XY అంటే మీనింగ్ ఏంటిదంటే x ఇంటూ వై = సిగ్మా XY. అది కూడా సందర్భానుసారం చెప్తాను. మిగిలింది ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటో వస్తుంది x ఇంటూ x = x². ప్రాసెస్ లెంత్ అవుతుంది అని కాదు, స్పీడ్ అవుతుంది కాదు, కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ మెథడ్ ఇంతకన్నా సింపుల్గా చెప్పేవాళ్ళు లేరు. క్లియర్. ప్రొసీజర్కి వచ్చేస్తే ఫార్ములాలో 2 ఈక్వేషన్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 ఈక్వేషన్స్ మర్చిపోవద్దు. ఈ 2 ఈక్వేషన్స్ తెలుసుకుంటేనే ఇది వస్తుంది. మన టార్గెట్ ఏంటంటే YC = A + BX మన టార్గెట్. ఇది తెలుసుకోవాలంటే ఈ 2 మెథడ్స్ యూజ్ చేయాలి. 2 ఈక్వేషన్స్, మెథడ్స్ కాదు, 2 ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. ఆ ఈక్వేషన్స్ ఏంటంటే సిగ్మా y = n ఆఫ్ A ప్లస్ BX. క్లియర్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే y తెలియాలి. y అంటే ఏం చెప్పాను ఇక్కడ సిగ్మా అంటే ఏం చెప్పాను టోటల్. అంటే మీకు ఇచ్చిన ఇయర్లో ఇయర్స్ని కన్సర్న్ చేయొద్దు.
ఇయర్స్ కింద ఏదైతే సేల్స్ ఇవ్వచ్చు, పర్చేజ్ ఇవ్వచ్చు, ఇంకేదన్నా ఇవ్వచ్చు. ఈ ఇచ్చిన ఏదైతే వేరియబుల్ ఉందో దాన్నే వైగా తీసుకోండి, దీన్ని టోటల్ చేస్తే ఏమొస్తుందంటే సిగ్మా వై వస్తుంది. సిగ్మా వై వాల్యూ ఎంత అంటే 206 సారీ, సిగ్మా వై వాల్యూ 206. క్లియర్? మన లెక్క ప్రకారం ప్రాబ్లం ప్రకారం తెలియాల్సింది సిగ్మా వై తెలిసిపోయింది. ఎన్ అంటే మీనింగ్ ఏంటిది 7 తెలిసిపోయింది. ఏ వేరియబుల్ తెలుసా? తెలియదు. బి తెలుసా? తెలియదు. నెక్స్ట్ కావాల్సింది సిగ్మా ఎక్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఐడెంటిఫై ద ఎక్స్ కావాలి అన్నప్పుడే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇయర్ ఆఫ్ ఆడ్ ఇయర్స్, ఇయర్ ఆఫ్ ఎన్ ఇయర్స్. అంటే ఈవెన్ ఇయర్ ఇచ్చాడు, ఆడ్ నెంబర్ ఇచ్చారా? ఈవెన్ నెంబర్ ఇచ్చాడు, ఆడ్ నెంబర్ అంటే మనం ఏది చేస్తున్నాం? ఆడ్ నెంబర్ అన్నప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆడ్ నెంబర్ ఇయర్స్ ఇస్తే, ప్రాబ్లంలో ఆడ్ నెంబర్ ఇయర్స్ ఇస్తే ఇయర్లో మిడిల్ నెంబర్ని 0గా కన్సిడర్ చేయండి. మిడిల్ నెంబర్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఒక 5 సంవత్సరాలు ఇచ్చారనుకో, 1 2 3 4 5 అంటే ఇక్కడ 2 ఇయర్స్ క్యాన్సిల్ చేస్తే, ఇక్కడ 2 ఇయర్స్ క్యాన్సిల్ చేస్తే మిడిల్ ఇయర్ ఏది? 3 అన్నట్టు. ఒకవేళ 7 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 5 6 7 ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 3 ఇయర్స్ క్యాన్సిల్, ఇక్కడ 3 ఇయర్స్ క్యాన్సిల్, అంటే ఇప్పుడు 4th ఇయర్ ఏమవుతుంది? 0. ఒకవేళ 9 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8 అండ్ 9 అన్నప్పుడు ఇక్కడ 4 ఇయర్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4 ఇయర్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 5 ఇయర్స్ ఏమవుతుంది? 0. ఎందుకు చెప్తున్నాను అంటే, వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది? ఎక్స్ కావాలి కాబట్టి నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 ఇయర్స్ ఉన్నాయి కదా, 7 ఇయర్స్ అన్నప్పుడు కింద 3 ఇయర్స్ పక్క పెట్టేసుకొని పై 3 ఇయర్స్ పెట్టుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది? మిడిల్ ఇయర్ ఏది? 2015, అంటే ఇది ఏమవుతుంది? 0. దీనిపైన